మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అసలు ఏ రాశి వారికి వాస్తుపరంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే చాలామంది తెలియక ఈ రాశి ఈ నక్షత్రం అయితే ఈ డైరెక్షన్లో ఉండాలేమో అనుకుంటారు. అది అసలు ఆ డైరెక్షన్ రాశి నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేయకూడదు. కాకపోతే దశను బట్టి మీకుండే గ్రహం ఏ మహాదశ నడుస్తుందో అది ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనకి గృహంలో ఆ తత్ సంబంధించిన దిశల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృశ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి విశాఖ 4వ పాదం ఉంటుంది. ఎందుకంటే తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు ఉన్నాయి. దాని తర్వాత 4వ పాదం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పర్టికులర్గా మీ గృహంలో ఈశాన్యం దోషం లేకుండా చూసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఈ యొక్క ఈశాన్య దోషంతో పాటు ప్రధానంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఈ అందరూ కూడా అంటే ఈ నక్షత్రం మనకి ఇక్కడ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది పడమర దిశ ఎలా ఉందో చూసుకోవాలి. అయితే ఇందులో స్పెసిఫిక్గా అనురాధ నక్షత్రం వారు మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన దిశల్లో మనకు వాస్తులో పడమర భాగాన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒక ఇండివిజువల్ హౌస్లో ఉన్నారు. చాలామంది తెలియక ఏమవుతుందంటే ఈస్ట్లో కట్టేసుకొని వెస్ట్ మొత్తం వదిలేస్తారు కొన్ని ఫీట్లు. అది చాలా పెద్ద దోషం. అందుకే ఇంటి నిర్మాణంలో కూడా పడమర దక్షిణం కొంచెం తక్కువ ఉండాలి, తూర్పు ఉత్తరము కాస్త ఎక్కువ ఉండాలని చెప్తూ ఉంటారు నిర్మాణం చేసేటువంటి విధానంలో కూడా. అయితే పడమర మంచిది కాదా పక్క పెడితే ఎక్కువ పెరగడం మంచిది కాదు. ఎందుకంటే శని యొక్క ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది. బట్ వెస్ట్ అనేటువంటిది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్గా చెప్తారు. కాకపోతే ఓవర్గా ఉండేటువంటిది కూడా అతి వర్జయ్యేది అంటుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇది బాగా తెలివితేటలు ఉండేటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నివసించేటువంటి గృహంలో ఉత్తర దిశ పాడవకుండా చూసుకోండి. ఉత్తరం ఎటువంటి దోషము లేకుండా చూసుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అయితే ఈ 4 రాశులు ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆ రాశి నుంచి 4వ భావం అయినటువంటిది కుంభరాశి అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేటువంటి నివాసం ఉండే గృహాల్లో మరీ డౌన్గా ఉండేటువంటి గృహాల్లో కూడా ఉండకండి. కొంతమంది చూడండి రోడ్డుకి బాగా డౌన్లో ఉంటుంది ఇల్లు, అది కూడా వాస్తు దోషం కింద చెప్పబడింది. చాలామంది వాస్తు అంటే కూల్చేసేయాలి, విరగొట్టాలి, పగలగొట్టాలనుకుంటారు. అసలు అలా కానే కాదు. నేను స్టెప్ బై స్టెప్గా చెప్తాను అసలు వాస్తు చూసుకునే విధానం ఏంటనేది. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా సరే వాస్తు చూసుకోవాలి అంటే మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని వర్గు అంటారు. అంటే మీ పేరు ఆ నుంచి అమహ మధ్యలో ఉంటే మీకు తూర్పు కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ పనిచేస్తుంది, లేదా వాయువ్యం పనిచేస్తుంది. కానీ పడమర లేదా ఈశాన్యం పనిచేయదు. ఇలా కావర్గు, చావర్గు, టావర్గు అని ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు పేరులో ఉండే మొదటక్షరంతో పాటు మీ యొక్క జాతక చక్రంలో రాహుకేతువులు ఎక్కడున్నారు, ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ అంటే ఉచ్చస్థితిలో ఉండే గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి దాన్ని బట్టి కూడా డైరెక్షన్ ఎంచుకోవాలి. ఈ 2 కలుపుకొని. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది మనకు డైరెక్షన్ తెలిసింది కానీ ఇంటి యొక్క సింహద్వారం ఎక్కడుంటే బాగుంటుందంటే మనకు శాస్త్రంలో చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి కూడా సింహద్వారాలు అనేవి 3-4 పదాల్లో ఉండాలి అని చెప్పి శాస్త్రం. కాబట్టి 3-4 పదాల్లో ఉండేలాగా మీ యొక్క గృహం యొక్క ప్లానింగ్ వేసుకొని ఆ గృహం ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది, ఆ టిల్ట్ అయిన దాన్ని బట్టి మీకు అది ఎన్ని డిగ్రీల్లో ఏ పదం వచ్చిందో చూసుకొని ఆ రకంగా సెట్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి 2 చాలా ముఖ్యమైనటువంటి వాస్తులో. ఇక 3వ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గృహంలో మనం వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నామో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. గాలి వెలుతురు, బేసిక్ లెవెల్ గాలి వెలుతురు. ఎందుకంటే చాలామంది గాలి వెలుతురు ఉంటే చాలండి అదే వాస్తు అంటారు. నేనేమంటానంటే రోడ్డు మీద చెట్టు కింద పడుకుని ఉంటాడు మనిషి,
ఇల్లు లేకుండా మరి వాడుకున్నంత గాలి వెలుతురు ఎవరికీ ఉండదు. మరి వాడు చాలా అసలు వాడికి అన్ని సంపదలు అన్నీ వచ్చేయాలి కదా. కేవలం గాలి వెలుతురు మాత్రమే వాస్తు కాదు, కేవలం గాలి వెలుతురే బాగుంటే సరిపోతుంది అనుకుంటే విశ్వకర్మ ప్రకాశిక కానీ అనేకమైన గ్రంథాల్లో అన్ని శ్లోకాలు, అన్ని క్యాలిక్యులేషన్స్, పద విభజన, అదేవిధంగా మనకి ఏ దేవతలు ఎక్కడుంటారు, 9 గ్రహాలు 8 దిక్కులు ఎలా ఉంటాయి, అష్టదిక్పాలకులు ఏంటి, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పరు. కేవలం గాలి వెలుతురు ఉంటాయి, ఒక్క శ్లోకంలో పుస్తకం అయిపోయేది. ఇక మరొక విషయం ఏంటంటే మీరు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వాడుతున్నారు, ఎటువైపు ఎటువంటి రంగులు ఉన్నాయో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇంటిని ఎనర్జైజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఎప్పుడు కూడా గృహంలో మీకు నడుస్తున్న మహాదశను బట్టి కూడా ఉంటుందండి. అంటే మీకు తెలియకుండానే ఉదాహరణకి రవి నుంచి కేతు వరకు తీసుకుందాం దశల్లో. రవి దశ నడుస్తుంది, కానీ మీ జన్మజాతకంలో రవి పాడయ్యాడు. ఇంకాస్త మీరు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి ఇల్లు ఈస్ట్లో ఉండే ఇది సరిగ్గా లేదు, అంటే ఈస్ట్లో మొత్తం బాగా తగ్గిపోవడం, స్థలము వెస్ట్లో పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఈస్ట్ అనేది సన్కి సంబంధం కాబట్టి కమ్యూనికేషన్స్ దెబ్బతినడం, సోషల్ కమ్యూనికేషన్స్, పూర్వస్తు సభాగర్ అన్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా చంద్రమహర్దశ నడుస్తుంది. ఉదాహరణకు చంద్రుడు బాగుంటే ఫైన్, ఒకవేళ పాడయ్యాడు అది మనసుకి సంబంధం కాబట్టి మీరుండే ఇల్లు కూడా వాయువ్య దిశ ఏదైనా తేడా ఉన్నట్లయితే వాయువ్య దిశ వల్ల మీకు ఇంకొంచెం ఏమైపోతుంది, అది ఆల్రెడీ మహాదశ ఇబ్బంది ఉంది, దాంతోపాటు వాయువ్యం కూడా దోషం ఏర్పడింది, వాయువ్యానికి చంద్రుడు కాబట్టి అది ఇంకొంచెం మానసిక స్ట్రెస్ని, అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేట్టు ఇస్తూ ఉంటుంది. అదే మీకు కుజ మహాదశ నడుస్తుంది, కుజుడు బాగుంటే ఫైన్, భూముల ద్వారా బాగా కలిసి వస్తుంది, కానీ పాడయ్యాడు, అప్పుడు సౌత్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సౌత్కి కుజుడు కారకుడు దక్షిణానికి. సో దక్షిణం బాగా పెరిగిపోయినా, దక్షిణంలో బాత్రూమ్స్ ఉన్నా, ఇది మీకు ప్రధానంగా కెరీర్ మీద దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి మీకు బుధుడి యొక్క మహాదశ నడుస్తుంది. బుధుడు ఉత్తరానికి కారకుడు, అంటే ధనానికి, వ్యాపారానికి, వీటికి కారకుడు. సో ఉత్తరంలో బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉన్నటువంటి ఇళ్లలో ఉంటే బుధ మహాదశ నడుస్తున్నందుకు ఇంకా ఇబ్బంది పడతారు, తప్పితే అది పెద్దగా మీకు సపోర్ట్ చేయదు. అంటే బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయి. అంటే మనకుండే దశను బట్టి మనం ఆ గృహంలో ఆ యొక్క గృహ అధిదేవతలు, గ్రహదేవతలు అక్కడ బ్లాకేజ్ ఏర్పడినప్పుడు అది మరింత స్ట్రెస్కి గురి చేస్తుంది. అదేవిధంగా గురు మహర్దశ నడుస్తుంది, అప్పుడు ఈశాన్యం అనేటువంటిది చాలా కీన్గా ఉండాలి. ఎందుకంటే ఈశాన్యంలో బరువులు పెట్టేసి ఈశాన్యం కట్ అయిపోయి ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉంటే ఏమవుతుందంటే అనాలోచితమైన నిర్ణయాలు, అనవసరంగా ఏవేవో పూజలు, అంటే ఒక ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేయాల్సింది ఎవరో ఫేక్ వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళతో లక్షలు పెట్టి పూజ చేసుకోవడం, ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ సంతానం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. అలాగే శుక్రుడు ఆగ్నేయం, అంటే ఆగ్నేయ దిశ కనుక పాడైతే శుక్ర సంబంధించిన దిశలు బాగాలేవు. అంటే మీ ఇంట్లో ఉదాహరణకి ఆగ్నేయం తగ్గింది లేదా విపరీతంగా పెరిగింది, శుక్రదశ నడుస్తూ శుక్రుడు బాగోలేడు, అది ఇబ్బందిని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఆగ్నేయం తర్వాత చూసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడ శుక్ర మహాదశ తర్వాత శని దశ తీసుకుందాం. శని అంటే పడమర కారకుడు కాబట్టి వెస్ట్ విపరీతంగా పెరిగింది, లేదా వెస్ట్ సెంటర్లోనే బాత్రూమ్స్ పెట్టారు, అది దోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు లైఫ్లో ఏదైతే బెనిఫిట్స్ పొందలేకపోతుంటారు. రాహుకేతువులు తీసుకుంటే రాహు అయితేనేమో నైరుతిని చూసుకోవాలి, నైరుతి దిశ బాగుందో లేదో, రాహు మహాదశ నడిచేటప్పుడు కేతు అయితే ఈశాన్యం. ఈ రకంగా మన మహాదశలకి మన జన్మజాతకంలో 4th లార్డ్ ఎలా ఉన్నాడో అనే దాన్ని బట్టి ప్రధానంగా చూసుకుంటూ ఇంట్లో ఎంతసేపు కూడా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న వస్తువుల మార్పు కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి, దానివల్ల కూడా దాని ప్రభావం ఉంటుంది. అయితే ఇంట్లో నిత్య దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉండి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా సంతోషకరంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.